కాళ్ళు నిండిపోయి. సపోటా చెట్లు అవి స్వచ్ఛమైన తోట నుంచి దొండకాయలు తీసుకొచ్చి కాబోచన వేసి కర్రీ చేసా. కుర్మా లాగా ఇది రోటీ, చపాతీ, బటర్ నాన్, పుల్కా, కొబ్బరి అన్నం, అలాగే పుదీనా రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. నేను ఆల్రెడీ మామూలుగా బాస్మతి రైస్తో వండుదామని చెప్పేసి రైస్ వండుదాం అనుకున్నా. ఇక మా శిరీషాంది మమ్మీ పాలావలా తిందాం అనుకుంటున్నాను మమ్మీ అనంది. అప్పటికప్పుడు ఈ ఏదైతే దొండకాయ కోసం మసాలా కర్రీ తయారు చేశానో అదే ఇందులో కలిపేసి ఇది జీరా రైస్, కొత్తిమీర రైస్ లాగా చేశాను. దీన్ని కొత్తిమీర రైస్ అని పేరు పెట్టుకుందాం, కానీ పలావ్ లాగా మంచి ఫ్లేవర్ ఉంది. ఓకేనా? ఫుల్ వీడియో యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. చూడండి ఎంత బాగుందో. దొండకాయ కాబోచనా వేసి మసాలా కర్రీ చేశాను అనమాట. ఓకే, చాలా బాగుంది నేచరు. ఇదంతా కీరా తోట, ఇటుపక్కేమో చిక్కుడుకాయ తోట, ఇటుపక్కేమో అవరేకళ్ళు తోట. నేచర్కి అసలు ఉట్టి పడుతుందండి. ఎంత బాగుందో తెలుసా? నాకు ఎంత ఇష్టమో ఇలా నేచర్లో వీడియోస్ తీయటం. నేను వెయిట్ లాస్లో ఉన్నాను కాబట్టి ఇది నేను తినటం లేదు. మీరెవరైనా నెలకు ఒక 5-6 కేజీలు తగ్గాలి అనుకుంటే స్పార్కిల్ని కాంటాక్ట్ అవ్వండి. 42 కేజీలు తగ్గిన నా ఎక్స్పీరియన్స్, 3 సంవత్సరాల నా ఎక్స్పీరియన్స్ నేను మీకు హార్ట్ఫుల్గా రివ్యూ ఇస్తున్నాను. చక్కగా జాయిన్ అయిపోండి. మీ కిచెన్లో ఉండే వస్తువులతోటి మీకు మంచి హెల్దీ ఫుడ్ పెట్టి తగ్గిస్తారు. నేను తగ్గాను, హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, మంచి మంచి క్వాలిటీ వీడియోస్ తీస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదా, లైవ్లో కనిపిస్తున్నాను. ఓకే.